సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పి విజయనేశ్వర రెడ్డి గారి నాయకత్వం, పి విజయనేశ్వర రెడ్డి గారి నాయకత్వం. సార్ వెడల్పు 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 మీరే క్లియర్గా కనబడతారు వెడల్పు ఉంటే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అబద్ధాలు చెప్పి రాయలసీమ ప్రాంత వాసుల్ని మోసం చేశాడో ఈరోజు ప్రజలు దానికి శిక్ష వేయడం జరిగింది. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతో ఇచ్చిన మాట తప్పకుండా కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇవ్వడం, అదే రకంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఈరోజు బ్యాక్వర్డ్ ఫండ్ నిధులు కేటాయించడం, ఇక్కడ పారిశ్రామిక నోడ్ ఏదైతే ఓర్వకల్లుకు కేంద్రం నుంచి నిధులు కేటాయించడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోపనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయడం జరుగుతుంది. ఏదైతే మా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా కర్నూలు జిల్లా వాసులుగా ఇక్కడ స్మార్ట్ సిటీగా కర్నూలుని ప్రకటించడం, ఇవన్నీ కూడా జరగడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మేము ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళకు ధన్యవాదాలు ఎందుకు తెలుపుతున్నామంటే, గత ప్రభుత్వంలో చెప్పిన అనేక అబద్ధాలని చేసేదే చెబుతారు, చెప్పేదే చేస్తారు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మా న్యాయవాదులకు హైకోర్టు బెంచ్ను కర్నూలు ఏర్పాటు చేయడం అనేది చాలా శుభదినము. ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ విషయాన్ని సుప్రీంకోర్టు వారికి మరియు వివిధ ఎవరికైతే ఆ బెంచ్ ఇచ్చే శక్తి ఉందో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్లు పంపిస్తానని చెప్పడం చాలా శుభదాయకము. అందుకు